హలో అండి, ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. వేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకుడు వేసి ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పసర వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసి మొత్తం కూడా మిక్స్ చేసుకొని చక్కగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసి మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించేసి మూత తీసి ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కలిపి మూత పెట్టి మగ్గించాలి. ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా మసాలా పొడి వేసి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించేసుకుంటే ఎంతో రుచిగా ఉండి కాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఈ సింపుల్ కర్రీ మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.